నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక పర్యటనలో భాగంగా పోలీసుల పైన చేసిన కామెంట్స్ ఇప్పుడు మొత్తం కూడా వైరల్ అయిపోతున్నాయి. అంటే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి కింద వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి ఆయన చెప్పిన మాట వింటున్నారు. ఇటువంటి వాళ్ళందరినీ కూడా నేను అధికారంలోకి వచ్చిన తర్వాత గుడ్డలు విడదీసి కొడతాను. వాళ్ళని ఉద్యోగాలు పీకేస్తాను అని చెప్పేసి మాట్లాడడం ఇది మొదటిసారి అయితే కాదు. అంతకుముందు కూడా ఆయన అసెంబ్లీ బయట ఒకసారి మాట్లాడడం జరిగింది. ఇటువంటి కామెంట్స్ అంటే పోలీసులను బెదిరించడం దీన్ని ఏ విధంగా చూస్తారు సార్? ఆ కామెంట్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్‌గా నిన్న ట్వీట్ చేసినాడు ఏదైతే మా అధినేత మీద ట్వీట్ చేశారో త్వరగా కోలుకోవాలని ఎంత బాగా రెస్పాండ్ అయ్యారో ఇరు పార్టీల క్యాడరు కొంచెం ఉన్నతంగా ఇందాక చెప్పినట్టు చాలా సుహృద్భావ వాతావరణంలో ఎలాగైతే మాట్లాడుకున్నారో, సంతోషపడ్డారో, ఒక 2, 3 గంటల్లోనే అది మొత్తము ఆయన తన వ్యాఖ్యల ద్వారా మరోసారి డౌన్‌ఫాల్ అయిపోయారు. సో, ఒక్కసారిగా పడిపోయాడు మళ్ళీ. అసలు ఏంటి ఆ వ్యాఖ్యలు? ఇప్పుడు బట్టలు ఊడదీయడము మాట మాటకి ఇప్పుడు ఇది నాలుగోసారి. ఈ 10 నెలల్లో ఆయన నాలుగోసారి అన్నాడు పోలీసులనే. ఒకసారి డీఎస్పీని పులివెందుల్లో అన్నాడు. ఇంకోసారి ఇక్కడ మంగళగిరి సైడ్ అన్నాడు. ఇంకోసారి అటు చిత్తూరు దగ్గర, ఇప్పుడు మళ్ళీ అనంతపురంలో. కడపలో ఒకసారి అన్నాడు. అదే పులివెందుల్లో. సో 4 సార్లలో ప్రతిసారి బట్టలు ఊడదీసి నిలబెడతాను. ఈ బట్టలు ఊడదీసే కార్యక్రమం ఏంటో నాకేం అర్థం అవ్వట్లేదు. వాళ్ళకేం బట్టలు లేవా? లేతే ఇలా బట్టలు ఊడదీసే పనేమన్నా ఉద్యోగం ఏమన్నా పెట్టుకున్నాడా? మాజీ ముఖ్యమంత్రివి. యువర్ ఎక్స్ చీఫ్ మినిస్టర్. ఏం ఏం చేయాలనుకుంటున్నాడు? ఏం మాట్లాడాలనుకుంటున్నాడో ఏం అర్థం అవ్వట్లేదు. ఎంత కాదనుకున్నా ఒకవేళ వాళ్ళ చెల్లెలు మానసిక పరిస్థితి బాలేదు మా అన్నకని చెప్పినప్పటికీ కూడా ఒక్కోసారి ఆమె చెప్పినదే నమ్మాల్సొస్తుంది. ఈయన మాట్లాడే విధానాలు చూస్తుంటే. సో, పోలీసుల పట్ల వాళ్ళు ఒక్కొక్క పోలీసు ఇప్పుడు ఈరోజు గూడా పోలీసు వెల్‌ఫేర్‌కి సంబంధించిన సొసైటీకి సంబంధించిన వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. అంతకుముందు కూడా ఇలాగే మాట్లాడితే అప్పుడు కూడా పోలీసు శాఖాపరమైన సంఘం సభ్యులు ఖండించారు. ఈరోజు మరింత మంది ముందుకొచ్చి ఇది తప్పు. మేము న్యాయస్థానానికి వెళ్తాం ఖచ్చితంగా. బికాజ్ పోలీసు అనేవాళ్ళు ఒక భాగం వాళ్ళు. ప్రజల్లో ఒక భాగము. అలాగే సమాజపరంగా రాష్ట్రంలో ముఖ్యమైన పోలీసు వ్యవస్థ అనేది లేకపోతే మొత్తం అస్తవ్యస్తం అయిపోతుంది. ప్రజలు కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు. వాళ్ళు ఒక పార్టీకి ఆపాదించడం అనేది చాలా తప్పు. మేము ఎంతో కష్టపడి నిన్న విడుదల చేసిన ఒక ఎస్ఐ ఏం చెప్పారు, రామగిరి ఎస్ఐ అనంతపురం ఆయన. మేము ఎంతో కష్టపడి మీరిచ్చినది ఏంటి? మీరు మమ్మల్ని బట్టలు ఇప్పడదీయడం ఏంటి? మేము ఇది కష్టపడి సాధించుకున్నది ఇది. మేము అలాగా మీరు ఇప్పదీస్తే గిన మేము ఇప్పించుకోవడానికి రెడీగా ఉంటాము. అది తప్పు, అలా మాట్లాడకూడదు అని అన్నారు. ఇప్పుడు నిన్న వాళ్ళ మీడియాలో ఏం రాశారంటే, అడుగడుగునా బ్యారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్న పోలీసులు అని రాశారు. దాని పైనే ఇంకొక ట్వీట్ ఉంటుంది. ఏమని? సరైన భద్రత కల్పించలేదు పోలీసుల నిర్లక్ష్యం అని. ఫస్ట్ ట్వీట్‌లో ఏముంది? అడుగడుగునా బ్యారికేడ్లు. ఫస్ట్ ట్వీట్ అంటే ఏంటి అర్థము? అంటే పోలీసులు ఎక్కడికక్కడ జనాన్ని నియంత్రించడానికి పెట్టిన బ్యారికేడ్‌లవి. అవును. 100 మంది అవసరమైన చోట 200 మంది పోలీసులు డిప్లాయ్ చేశారని పోలీస్ వ్యవస్థ చెప్తోంది. అంటే జనాన్ని ఎంతవరకు వాళ్ళు అకామిడేట్ చేయగలరు? లేకపోతే రోప్ పార్టీలు ఎంతమంది కావాలి ఆ సభకు? లేకపోతే ఆ కార్యక్రమానికి ఎంతమంది ఎక్స్‌పెక్ట్ చేస్తాము? వాట్సాప్‌లలో జనాలు కావాలని వాట్సాప్ మెసేజ్‌లు పంపిస్తూ, అలాగే వాట్సాప్ ద్వారా మీకు బిర్యానీ అరేంజ్ చేస్తామని చెప్పి జనాన్ని సమీకరిస్తూ, వచ్చిన పబ్లిక్‌నేమో పోలీసుల మీద పడిపోవడము, లేకపోతే అక్కడ ఇబ్బంది కలిగించే వాతావరణము. పోలీస్ ఫోర్స్ సరిపోనప్పుడు ఏం చేస్తారు పోలీస్ ఫోర్సు? తిరిగి దింపే లోపల ఇక్కడ అల్లర్లు చేసేస్తున్నారు. ఇప్పుడు మనం అనుకున్నంత జనము వచ్చేలోపు, మనం ఎక్స్‌పెక్ట్ చేసేలోపు ఇక్కడ జనాల్ని ఎంతమంది మళ్ళీ తిరిగి రప్పించే కార్యక్రమం చేసినప్పుడు అక్కడ క్లమ్జీ అయిపోతుంది. ఆ సమయంలో ఏమవుతుంది? సమ్ గొడవల్లాగా లేకపోతే అల్లరిలాగా జరిగినప్పుడు పోలీసులు డెఫినిట్‌గా సమూహాన్ని చెదరగొట్టడానికి లాఠీ చార్జో లేకపోతే చెదరగొట్టడమో చేస్తారు వాళ్ళ పద్ధతులతో వాళ్ళు. దానికి మళ్ళీ తిరిగి మా మీదనే ప్రభుత్వం మీదనే వేస్తారు. అక్కడ వాళ్ళు ఆ విధమైన పద్ధతి చేయకపోతే వీఐపీకి ఇబ్బందవుతుంది. అంటే ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి అనే మాజీ ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ఉన్న ఆయనకి ఇబ్బందవుతుంది. ఎందుకవుతుంది? మీద పడిపోతారు. ఏమైనా జరగొచ్చు. అప్పుడు తిరిగి ప్రభుత్వం మీదనే అంటారు. సో, ప్రభుత్వానికి సంబంధించినందుకు ఆయనకు మోర్ థాన్ 100 నుంచి 200 పీపుల్ ఎప్పుడూ నిరంతరం బయటకొచ్చినప్పుడు పోలీసుల్ని నిరంతరం పెడుతున్నారు సభలకి. అయినప్పటికీ కూడా పోలీసులు అడుగడుగునా వారికి అనుగుణంగా హోంమంత్రి గారు చెప్పారు. నీకు Z+ కేటగిరీ అని లోకేష్ గారు చెప్పారు. ఈవెన్ మా అధినేతకు Z కేటగిరీ, ఆయనకు Z+ కేటగిరీ.
అయినప్పటికీ కూడా భద్రతా లోపము, పోలీసులు సరైన వసతులు కల్పించలేదు. వసతులు కల్పించలేకపోతే నిన్న హెలికాప్టర్ మీద పడింది ఎవరు? జనాలు. మేం పడ్డామా? మీ కార్యకర్తలే కదా పడ్డారు. మీ కార్యకర్తలు గట్టి ఆ విండ్షీల్డ్ పోయిందో, రెక్కలు పోయిందో మనకేం తెలుస్తుంది? ఒకవేళ బాగలేకపోతే మరి హెలికాప్టర్ వేసుకొని ఆయన కెప్టెన్ ఎలా వెళ్ళారు? పైలట్ ఎలా వెళ్ళాడు హెలికాప్టర్ వేసుకొని? సో అక్కడ మనకు ఎవిడెంట్ గా కొన్ని కనిపిస్తున్నాయి. సరే, మీరు అనుకున్నట్టు మేము భద్రత కల్పించే లోపల మీ పాటికి మీరు బండి వేసుకుని వెళ్ళిపోతున్నారు. మరి ఇది ఏ విధమైన సాంప్రదాయము? చేసేది తప్పు. మీరు ఒక పద్ధతిగా పోలీసులకు సహకరిస్తే వాళ్ళు పార్టీలకు అతీతంగా ఎంతో మందికి భద్రత చూసిన వాళ్ళు. ఇప్పుడు నారా లోకేష్ గారు భద్రత విషయంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టారు, అయినా ఆయన ఏం అనలేదే. బికాజ్ పోలీసు వాళ్ళకు ఉన్న ఇన్ఫ్లుయెన్స్ పైనుంచి వస్తుందని ఆయన అర్థం చేసుకొని, మీరు నన్ను అరెస్ట్ చేయాలంటే చేసుకోండి, బట్ నా పాదయాత్ర అయితే ఆపనాను అన్నారు. అలాగే మా అధినేతలు మా పార్టీ గేట్ బయట నుంచి రానికోకుండా ఉన్నప్పుడు మేము చేతులు కట్టుకునే వెళ్ళాం అన్ని చోట్లకి. బికాస్ వాళ్ళకున్న ప్రెజర్ అలాంటిది, మేము అర్థం చేసుకోగలము. కానీ మేము ఎక్కడా మిమ్మల్ని అలాగా కంపల్షన్ చేయట్లేదు కదా అంటున్నాను నేను. మా ప్రభుత్వంలో ఎవరిని కూడా అలాంటి బలవంతంగా ఇక్కడే ఆగండి, ఇక్కడే ఇలాగే చేయండి అని చేయట్లేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా పంపిస్తున్నారు. మీకు ఎలాంటి గేట్లకు ఏమి తాళాలు వేయట్లేదు. చంద్రబాబు గారికి వేసినట్టు ఆయన తలుపులకు లాక్స్ వేసి బయటికి రావద్దని తాళ్ళు కట్టేయడము, గొలుసులు వేసేయడం, అలాంటి పనులు ఏం చేయట్లేదు కదా. మీరు ఎక్కడికి కావాలంటే అక్కడ ఫ్రీగా వెళ్తున్నారు. ఇన్ఫాక్ట్ రాష్ట్రంలో కన్నా బెంగళూరులోనే ఎక్కువ ఉంటున్నారు. ఉండండి అక్కడే. అక్కడ నుంచి రాజకీయాలు చేయాలనుకుంటే అక్కడ కూడా చేయొచ్చు మీరు. కానీ ప్రతి సందర్భంలో బయటకు వచ్చినప్పుడల్లా ఏదో జరిగిపోతుంది, భద్రత కుదిస్తున్నారు. ఎక్కడ కుదిస్తున్నారు? Z+ కేటగిరీ ఉంది. మీకు ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా లేకోకుండా ఒక మాజీ సీఎం గా ఎంత ప్రొటెక్షన్ ఇవ్వాలో ఇంటెలిజెన్స్ వాళ్ళకి తెలుసు. ప్రతి 6 నెలలకు ఒకసారి సెక్యూరిటీ రివ్యూ జరుగుతుంది. ఆ రివ్యూ ప్రకారం మీకు ఎంత భద్రత కల్పించాలో పోలీసులు డిసైడ్ చేసేది. అది మేము డిసైడ్ చేసేది కాదు. ఈవెన్ మేము చెప్పినా కూడా చేయరు అలాగా. బికాస్ వాళ్ళకున్న సోర్సెస్ ద్వారా, వాళ్ళకున్న కొన్ని రకాలైన పద్ధతుల ద్వారా వాళ్ళు సెక్యూరిటీ ఎంత పెట్టాలనేది దానికి ఒక సపరేట్ వింగ్ ఉంటుంది. రివ్యూ చేసే సెక్యూరిటీ రివ్యూ చేసే కమిటీ ఒకటి రివ్యూ చేస్తుంది ప్రతి 6 నెలలకు ఎవరికి ఎంత భద్రత ఇవ్వాలనేది. వాళ్ళు చేసే పని అది. Z+ ఇవ్వాల్సింది వాళ్ళు డిసైడ్ చేసినది. వాళ్ళు ఇస్తున్నారు. ప్రభుత్వం మాదైనప్పటికీ కూడా పోలీసులు ఎంతమందిని పెట్టాలనేది పోలీసులు చూసుకునే డ్యూటీ. అది ఇంటెలిజెన్స్ వాళ్ళు చూసుకునే డ్యూటీ. వాళ్ళు పెడుతున్నారు, తగినంత భద్రత ఇస్తున్నారు, రోప్ పార్టీలు ఇస్తున్నారు, 2 DSPని పెడుతున్నారు. ఇంకా అంతకు మించిన స్థాయి మించిన మీకు సపరేట్ గా కావాల్సిన సెక్యూరిటీని మీరు కూడా కొంతమందిని పెట్టుకున్నారు. ఇంకా మేము ఎక్కడ భద్రత కల్పించలేదు. సో ఇవన్నీ బేస్లెస్ ఆరోపణలు చేస్తూ పోలీసులకు సహకరించుకోకుండా తిరిగి ఆ నెపాన్ని మా మీద వేయడం అనేది పూర్తిగా నిరాధారమైన ఆరోపణలు అనేది ఇది ప్రజలకు తెలియజేయాలి. మేము అందుకే తెలియజేస్తున్నాం మీ ద్వారా. ఓకే. అండ్ సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒకటి కంపారిజన్ చేస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అనుకోవాలి. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ గారు రెడ్ బుక్ పట్టేసుకొని అందులో అధికారులు ఎవరైతే ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరి పేర్లు రాసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళలో ఉన్న పేర్ల వాళ్ళని మేము చూస్తాం, వాళ్ళంతా చూస్తాం అన్నట్టుగా ఆయన బిహేవ్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వంత వచ్చింది, ఈయన వార్నింగ్ ఇస్తున్నారు. సో ఇద్దరికి మధ్య పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, రెండు ఒకటే అని అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం, మీరు ఏ విధంగా చూస్తారు? రెండు ఒకటేనా? రెడ్ బుక్ గురించి నేను చాలా సందర్భాల్లో చాలా క్లియర్ గా చెప్పాను. రెడ్ బుక్ అనేది తప్పు చేసిన అధికారుల మీద మాత్రమే, అలాగే రాజ్యాంగబద్ధంగా ఎవరికైతే ఆ హోదాకు తగినట్టు ప్రవర్తించుకోకుండా చేశారో వాళ్ళ మీద మాత్రమే చర్యలు ఉంటాయి. వాళ్ళ పేర్లు రాసుకొని వాళ్ళని చట్టం ముందర నిలబెడతాం. మేము శిక్షించమది. వాళ్ళను భారత రాజ్యాంగం ప్రకారము, ఆంధ్రప్రదేశ్ పోలీసుల చట్ట ప్రకారము, లేకపోతే మనకు ఏవైతే సిఆర్పిసి ఉన్నాయో, లేకపోతే భారతీయ న్యాయ సంహిత ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారము శిక్షలు ఉంటాయని చెప్పాం. కానీ రెడ్ బుక్ అనేది ఏం రాజ్యాంగం కాదు కదా. సో మేము ఆ క్లియర్ గా చాలా సార్లు చెప్పినప్పటికీ కూడా మమ్మల్ని అదే పనిగా తప్పుడు విధానాలతో ఇలాగా కంపారిజన్ చేసి ఆయన చెప్పేదానికి మేము చెప్పేదానికి అసలు తేడా లేదు. ఆయన ఏమంటున్నాడంటే సప్త సముద్రాలు దాటిన తరువాత ఉన్నా కూడా తీసుకొస్తాము, సోషల్ మీడియా కార్యకర్తల సమూహాన్ని ముందర క్షమాపణలు చెప్పిస్తామని కూడా మాట్లాడారు. సో అసలు సంబంధం ఉందా? సోషల్ మీడియా కార్యకర్తలతో సెల్యూట్ కొట్టిస్తారంట వాళ్ళ ముందర. ఎంత తప్పుడు మాట అది. ఒక పోలీసులని ఒక మామూలు పార్టీ కార్యకర్తల ముందర అలాంటి పనులు చేయిస్తామా? ఎంత ఇగ్నోరెన్స్ తో ఉన్నారు వీళ్ళు. ఒకవేళ రేపు పొరపాటున ప్రజల అధికారం లేక వచ్చి తీసుకొస్తే గినా అది అరాచక మనాలనో లేకపోతే నిట్ట నిలువున చంపేస్తారో అర్థమే కాలేదు. అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. నిన్న ఒక మాజీ మంత్రి మాట్లాడుతున్నాడు, గుంటూరుకు
కింద వైపు ఉన్న వాళ్ళందరినీ రోడ్డు మీదకి లాక్కొస్తాడంట. అంటే గుంటూరు నుంచి కిందన రాయలసీమ వరకు, గుంటూరు అవతల వాళ్ళని